విద్యుత్ తీగలు యమపాసాలవుతున్నాయి. ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ తీగలు ప్రజల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. నెత్తిన మృత్యుపాసాల వేలాడుతున్న తీగలు ఎప్పుడు ఎవరిపై తెగిపడతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో విద్యుత్ లైన్స్ పై టీవీ9 మీ ముందుకు తెస్తున్న స్టోరీ ఇది. తెలంగాణలో ఈదురుగాలులు వర్షాలు లేకపోయినప్పటికీ విద్యుత్ వైర్లు తెగిపడుతుండడాన్ని పరిశీలిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు అర్థమవుతుంది. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కంలు ఏటా 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాత బస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్ హెడ్ లైన్లు ఇనుప స్తంభాలే ఉన్నాయి. అలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచుగా వైర్లు తెగిపడుతున్నాయి. స్తంభాల్ని ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల్ని తొలగించడం, లూజ్ లైన్లను సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సుల్ని మార్చడం, డిటిఆర్ల దగ్గర ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనులకు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నప్పటికీ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100ల సంఖ్యలో విద్యుత్ షాక్ గురై మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణము మన లైన్స్లో ఇల్లు దగ్గర కట్టడం ఒకటి ఉంది. రెండోది, ఎక్కడైతే మనం జనావాసాలు తిరిగే చోట ఈ లైన్ల మీద చెట్లు పడినప్పుడు ఈ వర్షాకాలం గాలివానలకి మెయిన్గా దానివల్లనే ఎక్కడైనా లైన్ దిగినప్పుడు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ సంవత్సరం దాదాపు సగం కంటే తక్కువలే ఉన్నాయి. పోయిన సంవత్సరం కంటే కూడా తగ్గించగలిగినాం. ఇంకా కొన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకొని ఇట్లాంటి లూజ్ లైన్లు కానీ ఏమైనా చెట్లు తగులుతున్న వాటిని కూడా మెయింటెనెన్స్ కింద ఇచ్చి చేయించి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నగరంలో పాత విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు స్థానికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే అధికారులు ప్రాంతాల వారీగా విద్యుత్ లైన్లు పరిశీలించడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న పాత తీగల్ని తొలగించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎల్బీ నగర్, ఉప్పల్, ఎర్రగడ్డ, జీడిమెట్ల, కూకట్పల్లి, హబ్సిగూడ, సికింద్రాబాద్, బోయిన్పల్లి, మియాపూర్, హఫీజ్పేట, కొండాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అలాగే బేగం బజార్, చార్మినార్, అఫ్జల్గంజ్, సికింద్రాబాద్, కూకట్పల్లితో పాటు చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఇళ్లకు, షాపులకు ఆనుకుని ఉన్నాయి. అయినా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. బోరబండ, రహమత్ నగర్, ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద పెద్ద సంఖ్యలో బిల్డింగ్లున్నాయి. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం వాటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 11 kV విద్యుత్ లైన్లు కానీ లేకపోతే హైటెన్షన్ విద్యుత్ లైన్ కానీ ఇళ్ల మధ్య ఎక్కువగా ఉన్నాయి సార్. అలాంటి ప్రదేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉంటున్న జనావాసాల మధ్య ఉన్న ప్రజలకి ఎలాంటి సేఫ్టీకి సంబంధించి సూచనలు చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు మనకి లైన్స్ ఎప్పుడూ వేయటం జరిగింది. 30-40 సంవత్సరాల నుంచి లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ కింద తెలుసో తెలియకో కొంతమంది ఇళ్ళు కడుతున్నారు. అటువంటి వాటికి మేము నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం దూరంగా 5 అడుగుల దూరంకి మినిమం మెయింటైన్ చేయమని. అట్లా కాకుండా కొంతమంది కట్టడం వల్ల ఆ కట్టేటప్పుడు జరిగేటువంటి రాడ్లు, ఐరన్ రాడ్స్ అవి తగిలి కొన్ని యాక్సిడెంట్లు అయినాయి. వాటికి కూడా మేము మా ఏఈల్ని వాళ్ళని లైన్లో పంపించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దూరంగా కట్టుకోవాలని చెప్పి సూచనలు ఇస్తున్నాము. అట్లాగే ఈ లైన్స్కి దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళకి కొంచెం దూరంగా కట్టుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చూసుకుంటే మెయింటెనెన్స్కి సుమారు ఎంత ఖర్చు చేస్తుంటారు? మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? దాదాపు 3 కోట్ల రూపాయలు మా జోన్లో, మేడ్చల్ జోన్లో, మల్కాజ్గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా కలిపి 3 కోట్ల రూపాయలని మనం వెచ్చించడం జరుగుతుంది. 3 దఫాలుగా ఎక్కడెక్కడైతే ట్రీస్ పెరిగినాయో వాటిని కట్ చేయడం జరుగుతుంది. అట్లాగే లూజ్ లైన్స్ ఉన్న వాటిని కూడా సేఫ్టీ బడ్జెట్ కింద ఇస్తున్నారు. దాదాపు 16 కోట్లు ఇస్తారు మొత్తం అన్ని కలిపి. ఆ లూజ్ లైన్స్ ఉన్న, మిడిల్ పోల్ పెట్టాలన్నా, ఎక్కడైనా లూజ్ లైన్స్ ఉన్న దగ్గర స్పేసర్స్ పెట్టుకోవటము, ఆ విధంగా అరేంజ్ చేస్తున్నాం అన్ని. విద్యుత్ తీగలు తెగిపోతున్న సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపినా క్షేత్రస్థాయి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తీగలు తెగిపోయినందుకు సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు. ఇటీవల సాగర్ క్రాస్ రోడ్డు సమీపంలో విద్యుత్ తీగ తెగిపట్టడంతో 2 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇలా గాలిపటాలు ఎగరేస్తూ భవనాల నిర్మాణ సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి విద్యుత్ తీగలు. గ్రేటర్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా వేలాడుతున్న వైర్లను తొలగించి వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది డిస్కమ్.
3,400 కిలోమీటర్ల 33 కేవీ, 11,500 కిలోమీటర్ల 11 కేవీ లైన్లలో యూజీ కేబుల్ లైన్లు, 15,000 కిలోమీటర్ల ఏబీ కేబుల్ లైన్ల ఏర్పాటుకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం 13,600 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. బకాయిలేమో భారీగా పేరుకుపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులేమో సకాలంలో రాకపోవడంతో ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి డిస్కంలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని విద్యుత్ సంస్థ ఎలా సమకూర్చుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అండర్గ్రౌండ్ కేబుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా కొంత ఎక్సర్సైజ్ చేశాము. ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ అని నిర్ణయించడం జరిగింది. ఆ బడ్జెట్ రాగానే, అప్రూవల్ రాగానే స్టార్ట్ చేస్తామండి. భూగర్భంలో విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు చేస్తే స్తంభాలపై వేలాడే విద్యుత్ తీగలతో ప్రమాదాలు తగ్గుతాయనడంలో సందేహమే లేదు. దాంతోపాటు స్తంభాల దగ్గర గజిబిజి వైర్ల సమస్య కూడా తీరుతుందంటున్నారు పరిశీలకులు. విద్యుత్ శాఖతో చనిపోయిన వారికి మాత్రం ఇటు విద్యుత్ శాఖ నుంచి మాత్రం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తాము. అదేవిధంగా మాత్రం ఇటు హైటెన్షన్ లైన్లతో పాటు 11 కేవీ లైన్లో ఉన్న జనావాసాలు ఉన్న మధ్య ప్రజలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇటు వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా ఆ స్తంభాల నుంచి సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మాత్రం మాకు సమాచారం ఇస్తే మాత్రం దాన్ని రెక్టిఫై చేసే వీలుగా మేము పనులు చేస్తామంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.